నెట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆశావాహుల జాబితాను హైకమాండ్ కు పంపించినట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తమ ప్రాంతం వారికి కాకుండా ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి రిక్వెస్ట్ చేశారు. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంగళవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కి లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకి మంత్రివర్గ చోటు కల్పించాలని లేఖలో కోరారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రయోజనమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆశావాహుల జాబితాను హైకమాండ్ కు పంపించినట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తమ ప్రాంతం వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి రిక్వెస్ట్ చేశారు. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంగళవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కి లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని లేఖలో కోరారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రయోజనమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఆశావాహుల జాబితాను హైకమాండ్ కు పంపించినట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తమ ప్రాంతం వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి రిక్వెస్ట్ చేశారు. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని మంగళవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కైతే లేఖ రాసినట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీకాంత్, మెయిన్గా జానారెడ్డి లేఖ అగ్రనే కాంగ్రెస్ అధిష్టానానికి రాసిన లేఖ ఇప్పుడు ఒక రకంగా ఆసక్తి పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, త్వరలోనే నేమ్స్ ప్రకటిస్తారు. ఎందుకంటే ఏప్రిల్ 3న వారి ప్రమాణ స్వీకారం ఉంటుందని ఇటీవల ఏదైతే వార్తలు వచ్చాయో ఈ వార్తల నేపథ్యంలో ఈరోజు ఏదైతే జానారెడ్డి రాసిన లేఖ పార్టీ పెద్దలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కావచ్చు, ఇటు కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఈ రాసిన లేఖ ఏదైతుందో ఇది ఇప్పుడైతే ఆశావాహుల్లో ఒక రకంగా ఆందోళన కావచ్చు. ఎందుకంటే ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు కావచ్చు, కొంతమంది ఢిల్లీకి క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఇటు కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం ఆధ్వర్యంలో అని చెప్తుంది. కొన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే ధర్నా ఉందో 42% బీసీలకు రిజర్వేషన్, దీనికి రాహుల్ గాంధీ అటెండ్ కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపట్లో బయలుదేరబోతున్న నేపథ్యంలో ఇది ఆ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు జానారెడ్డి లేఖ కూడా బయటికి రావడంతో ఇది తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఆసక్తి పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన లేఖలో ఖచ్చితంగా ఇటు ఉమ్మడి రంగారెడ్డికి, హైదరాబాద్కు ప్రాతినిధ్యం కల్పించాలి మంత్రివర్గంలో అనేది ఆయన స్పష్టం చేశారు. ఇటీవల మల్రెడ్డి రంగారెడ్డి కూడా రంగారెడ్డి పెద్ద జిల్లా, ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్స్ ఎక్కువ, తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా సాగుతున్న జిల్లా కాబట్టి ఇక్కడ ప్రాతినిధ్యం ఉండాలి, మేము ఎవరికి మా సమస్యలు చెప్పుకోవాలి తెలియట్లేదు అనేటువంటిది ఆయన అధిష్టానానికి అయినా కూడా లేఖ రాయడం జరిగింది. వికారాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఆ లేఖపై సంతకం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ లేఖను కూడా వారికి పంపించడం జరిగింది. తాజాగా జానారెడ్డి లేఖ రాయడం, ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు, ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇటు సీఎంను కలుస్తుండడం, ఆ పార్టీ హైకమాండ్ ఏఐసీసీ తెలంగాణ సంబంధించినటువంటి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు, అదేవిధంగా ఇటు కేసీ వేణుగోపాల్ ఇతర పెద్దలను ఢిల్లీ స్థాయిలో కలుస్తుండి వారికి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి వారు కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జానారెడ్డి లేఖ మాత్రం
ఒక ఆసక్తి పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆశావాహులు ఇటు రంగారెడ్డి నుంచి ఇవ్వాలంటే మల్రెడ్డి రంగారెడ్డి నాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఈ రెడ్డి ఈక్వేషన్స్కి వచ్చేసరికి మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే మాత్రం ఇక్కడ నల్గొండ నుంచి కానీ ఇటు నిజామాబాద్ నుంచి కానీ అక్కడ రెడ్డి కోటలు ఉన్నటువంటి వీరికి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ సుదర్శన్ రెడ్డి కావచ్చు, వీరికి ఇబ్బంది ఎదురయ్యే ఆస్కారం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎవరికి ఇస్తారనేది కూడా సస్పెన్స్ ఉంది. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ ఒక్కరే ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇతర పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే ఉన్నారు కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టులో హియరింగ్ నడుస్తుంది కాబట్టి దానిపై అంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి లేదని హైకమాండ్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆల్టర్నేట్ ఎవరనేది ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్సీలు ఎవరైతే కొత్తగా ఎన్నికయ్యారో అందులో మహిళా కోట నుంచి విజయశాంతికి ఇవ్వాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆ ప్రాతినిధ్యం విజయశాంతి కల్పిస్తున్నట్టుగా ఏమైనా చెప్తారనేది కూడా ఆసక్తి నెలకొంటుంది. ఎందుకంటే ఆమె ఎక్స్ అఫీషియో ఎక్కడ నమోదు చేసుకుంటే ఆ ప్రాంతానికే ఆమెను అక్కడ పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఆమె ఈ కాన్స్టిట్యూన్స్ కి జిహెచ్ఎంసీ పరిధిలోనే ఇదే ఒక కాన్స్టిట్యూన్స్ ని అడాప్ట్ చేసుకొని ఆ కాన్స్టిట్యూన్స్ కి సంబంధించిన ప్రతినిధిగా ఆమె ఇక్కడ ఎక్స్ ఆఫీషియో సభ్యురాలుగా నమోదైతే ఆమెకు ఇక్కడ నుంచే హైదరాబాద్ మంత్రిగా కూడా ఆమె ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ఒకవేళ మహిళకి ఇవ్వాలి, అదేవిధంగా హైదరాబాద్కి ఇవ్వాలని ప్రాతినిధ్యం వహిస్తే మాత్రం విజయశాంతికి ఇవ్వాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ లేఖ ఉమ్మడి హైదరాబాద్కి ఇవ్వాలి, ఉమ్మడి రంగారెడ్డికి ఇవ్వాలి. దీంతో పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్ కు నిజామాబాద్ కు ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి నిజామాబాద్ కు వచ్చేసరికి అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకటి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ఎల్లారెడ్డి నుంచి గెలిచినటువంటి మదన్ మోహన్ రావు, వీరిద్దరే ఉన్నారు. అదేవిధంగా ఇటు ఇప్పటికే వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి మంత్రివర్గంలో ఇప్పటికే ఉన్న నేపథ్యంలో ఇటు మదన్ మోహన్ రావుకు మొదటిసారి ఎమ్మెల్యే, అదేవిధంగా ఇటు సుదర్శన్ రెడ్డి ఏమో సీనియర్ ఎమ్మెల్యే, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకే ఎక్కువ మొగ్గున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఎవరికి వస్తుంది? ఎందుకంటే ఇటు నల్గొండ నుంచి ఇప్పటికే ఎక్కువ నేతలు పోటీ పడుతున్నారు. బాలనాయక్ ఏమో లంబాడాలకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇప్పటి వరకు మంత్రివర్గంలో లేదు. గతంలో అన్ని క్యాబినెట్లలో మేము ఉన్నాము, మాకు ఖచ్చితంగా కావాలని చెప్పి పట్టుబడుతున్న నేపథ్యంలో ఇటు రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న నేపథ్యంలో జానారెడ్డి లేక మాత్రం ఇటు అధికార వర్గాల్లో కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఒకంత వారికి ఆశావాహులు ఎవరైతే ఉంటారో వారికి ఆందోళన కలగవచ్చు, అదేవిధంగా ఆసక్తి పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జానారెడ్డి ఇటు హైకమాండ్ కు లేఖ రాయడం ద్వారా కొన్ని సంకేతాలు పంపించినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రేపు జరగబోయే ధర్నాకు సంబంధించినటువంటి ఏదైతే ధర్నా తలపెట్టారో దానికి సంబంధించి ఆశావాహులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఇప్పటికే పెద్ద మొత్తంలో ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో వారి స్థాయిలో కేబినెట్ కు సంబంధించి రానున్న ఎక్స్పాన్షన్ లో విస్తరణలో మాకు ఖచ్చితంగా చోటు కల్పించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.